మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకర రాజకీయం, అంటే రాజకీయ ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు కార్యకర్తలు వీళ్ళు చేస్తున్న విధ్వంసం. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏం చేశారు, ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా 11 సీట్లకు పరిమితం అయ్యాక కూడా రాష్ట్రంలో ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడానికి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి? మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చేసుకోవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు అది. కానీ వాళ్ళు ఏం చేశారంటే చాలా చోట్ల ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, రాయలసీమలో ఎక్కువ జిల్లాలు, అటు తూర్పుగోదావరి జిల్లా చేశారు, కృష్ణా జిల్లా, ఇటు ప్రకాశం జిల్లా, అనేక జిల్లాల్లో ఆయన పుట్టినరోజు వేడుకలు చేశారు. సహజమే కదా అనుకుంటాం, వేడుకలు నాయకుడు వేడుక, మాజీ ముఖ్యమంత్రి, పెద్ద నేత, 11 సీట్లు వచ్చిన పార్టీ నేత చేయకపోతే ఎలాగా? చేయొచ్చు. కానీ వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే కేకుల్ని మనమైతే నార్మల్గా ఏదో చిన్న నైఫ్, ప్లాస్టిక్ నైఫో లేకపోతే ఇంకోటి నైఫ్తో, ఇంట్లో నైఫ్తో కట్ చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కదా, పెద్ద పెద్ద తల్వార్లు, వేట కొడవళ్ళు, వాటితోటి కట్ చేశారు కేకుల్ని. కేకులు మాత్రమే కట్ చేశారంటే పొరపాటు. కేకులు మాత్రం ఒకటే కట్ చేయలేదు. గొర్రెలు, అమాయక జీవులు, మూగజీవులు, మన రాష్ట్రంలోనూ అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా మాటకొస్తే జంతు బలులు నిషేధం. కొన్ని రిచువల్ ప్రోగ్రామ్స్కి అది కూడా పర్మిటెడ్ కాదు, బట్ ఇంకా ఆచారాల కోసం గ్రామాల్లో గ్రామ దేవతలు ఇలా కొన్ని మతాల్లో వాటిని చేస్తూ ఉంటారు. కానీ బహిరంగంగా వాటిని తీసుకొచ్చి కత్తులు కెమెరాలకు చూపించి ఒకడు తలబట్టుకుంటే స్లాటర్ చేసి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ల మీద రక్తాభిషేకాలు, రక్త తర్పణాలు. ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా, లేకపోతే జగన్ ఏమన్నా క్షుద్ర దేవత రూపంలో కనిపించాడా? ఇవి సాధారణంగా మీరు ఎక్కడ వింటారు, సినిమాల్లో చూస్తాం మనం, ఎక్కడో దొరికిపోయారు క్షుద్ర పూజలు చేస్తూ, అక్కడేదో జంతువులను బలిస్తూ పూజలు చేస్తూ రక్తతర్పణాలు చేస్తూ. అంటే దీనికి ఏంటి తేడా? అంటే అసలు ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు ఉంటారు, ఒక ప్రభుత్వం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది అనే విషయం మర్చిపోయారా? అది రూరల్ పల్లెటూరే కావచ్చు, అది ఇందులో భాగం కాదా? రాష్ట్రంలో పోలీసులు వెళ్ళారు, నెమ్మదిగా వెళ్ళి కొంతమందిని అరెస్ట్ చేశారంటే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమైనా వెళ్ళేవారేమో. అనంతపురంలో సంధ్యారాణి అనే ఒక ఆవిడ నిండు గర్భిణి, అక్కడ వీధిలో టపాసులు వాళ్ళ ఇంటి దగ్గర పేలుస్తుంటే వద్దు అని చెప్పినందుకు అజయ్ అనే ఒక ఉన్మాది ఆమెని గర్భిణిని చూడకుండా తన్నాడు. ఆమె హాస్పిటల్కి వెళ్ళి ప్రాణం ఏదో నిలబెట్టుకుంది. నాకేమనిపించిందంటే ఇదే తలవార్లతో కేకులు కట్ చేస్తున్న చోట కనుక ఎవరన్నా వచ్చారా ఇది తప్పురా అలా చేయకండి అంటే తల నరికేస్తారా? అక్కడ తన్ని వదిలేశారు, ఇక్కడ చేతిలో కత్తుంది కాబట్టి గొర్రెలాగా తల నరికేస్తారా? గొర్రెలకి మీకు మనుషులకి ఏం తేడా ఉంటుందని అనుకోవట్లా. మళ్ళీ నినాదాలు ఏంటంటే 2029లో మేము అధికారంలోకి వచ్చాక ఇలాగే మీ తలలు నరుకుతాం అని అక్కడ ఫ్లెక్సీల మీద పెట్టి నినాదాలు. ఎవరి తలలు నరుకుతారు? ఎందుకు నరుకుతారు? అసలు నరకడం ఏంటి అసలు? వీళ్ళకి ధైర్యం ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప విషయంలో ఏమన్నారు చూడండి ఒకసారి. ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ళ తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిదిగా మీరు సరిగ్గా విన్నారా ఆయన ఏం చెప్పారో?
అవును, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కోపము, ఆ పార్టీ అధినేతల మీద కోపము, రప్పారప్ప నరుగుతున్నారు, మంచిదేగా. ఇది గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు ఆయన 2 సార్లు చెప్పించుకున్న దాన్ని. సరిగ్గా ఇదే సైకిక్ ప్లెజరు, ఐమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఇంటెన్షనల్లీ, ఇదే సైకిక్ ప్లెజరు పొందుతున్నారు ఈ బ్యాచ్ అంతా, ఈ మోకంతా. మా నాయకుడే తప్పేంటన్నాడు రా నరికేస్తే అని. పైగా వీళ్ళందరూ ఎవరు? అందరూ 20 ఏళ్ల లోపు వాళ్ళే. అంటే అప్పుడప్పుడే ఈ ప్రపంచాన్ని చూస్తూ, వాళ్ళకి ప్రపంచం కూడా తెలియదు, ఆ రూరల్లో అక్కడక్కడ ఉన్నదే తెలుసు. ఎక్కడికి వెళ్తోంది? మొన్న మనం బాహుబలి రాకెట్, అమెరికా రాకెట్ని పంపించింది ఇస్రో మొట్టమొదటిసారిగా, 6300 కిలోల రాకెట్టు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నాం. గూగుల్ లాంటి సంస్థలు వచ్చి ఇక్కడ లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి మనందరికీ, మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు అనే మనిషి 75 ఏళ్ల వయసులో రోజుకు 15-18 గంటలు పనిచేస్తూ ప్రపంచ దేశాలు తిరుగుతూ పెట్టుబడులు తెచ్చి కంపెనీలను పిలుస్తున్నారు మనకు ఉద్యోగాలు రావడానికి. ఇవన్నీ తెలుసా అసలు వాళ్ళకి? ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళు ఎవడికి మీ కత్తులు ఎవడిచ్చాడు అసలు? ఈ తల్వార్లు వేట కొడవళ్ళు ఎక్కడవి? సరే, కేక్ అంటే బ్యాక్గ్రౌండ్ దొరుకుతుంది, కత్తులు ఎక్కడవి? కత్తులు పెట్టి మీ వీరంగాలేంటి? రప్పారప్ప ఫ్లెక్సీలేంటి? అంటే మీకు ఒక సామెత పూర్వకాలం నుంచి ఉంది కదా, యథారాజా తదా ప్రజ అని అంటారు. అదేదో సామెతలాగా అనుకోవడం కాదు, ఇప్పుడు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది వైసీపీలో అదే. సొంత పార్టీ కార్యకర్త తప్పు చేసినా జైల్లో పెడతానంటున్నారు ముఖ్యమంత్రి, తెలుగుదేశం వాళ్ళు. అలాగే బయట ఎక్కడన్నా లిక్కర్గా దాంట్లోనో ఇంకో దాంట్లోనో డబ్బుల కోసం కక్కుర్తిపడే వైసీపీ వాళ్ళతో చేతులు కలిపితే పార్టీ నుంచి తన్ని తరిమేసి జైల్లో పెట్టారు. ఇది ఒక పార్టీ వాళ్ళ అధికారులను నడిపిస్తోంది కూటమి, అవతల ఉన్నది వైఎస్ఆర్సీపీ. అంటే ఒక అదుపు, ఒక లైను ఏం లేదా? మీరు రెచ్చగొట్టారు, గంజాయి బ్యాచ్ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే వెళ్ళి పరామర్శిస్తారు. బెట్టింగ్లో ఒకడెవడో ఆత్మహత్య చేసుకుంటే వాడికి దేశ నాయకుడు పెట్టినట్టు విగ్రహం పెడతారు. ఇంకో చోట ఇంకోటి, ఇంకో చోట ఇంకోటి, కార్ల కింద పడేసి తొక్కిచ్చేస్తారు. అక్కడే రప్పారప్ప వచ్చింది ఫస్ట్ ఆ టూర్లోనే నాకు గుర్తున్నంత వరకు. అంటే వాళ్ళ నాయకుడికి ఆ బ్యానర్ చూపించడానికి వాళ్ళు పడే తాపత్రయం అది చూసి ఆయన ముసుముసు నవ్వులు. ఆ తర్వాత రప్పారప్ప చేస్తే తప్పేంటి? ఆ దరిద్రం తెలంగాణకు పాకింది, ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పాకుతోంది. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాలెస్ట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత. ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలా. గర్భవతి విషయంలో అలా చేయొచ్చా? రోడ్ల మీద అలా నరకొచ్చా? పైగా ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ కళ్యాణి అనుకుంటా, ఆవిడ ప్రెస్ మీట్ పెట్టేమంటారు, చూడలేకపోతున్నారు బర్త్డే వేడుకలు చూసుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చూడలేక ఇదంతా. ఆ రప్పారప్ప అని సినిమా డైలాగ్ అంటే తప్పేంటని మళ్ళీ ఆవిడ అంటున్నారు. కొంచెం అన్నా ఏమన్నా పెడుతున్నారా? ఏమన్నా పనిచేస్తోందా? వీళ్ళు చేసే విధ్వంసాలు, వాళ్ళ లైఫ్లు పాడైపోతే 2001, 2002 ఈ సంవత్సర కాలంలో, ఆ టైంలో 90s 2000s ఎర్లీ 2000లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో, ములాయం సింగ్ యాదవ్ సరిగ్గా ఇలాగే కత్తులు తలవార్లతో, వీళ్ళే ఇంకా గొర్రెలు నరికేసి రక్తాభిషేకాలు చేయించుకోవాలా, కత్తులు తలవార్లు గన్స్తో వీరంగం చేస్తే ఆర్మీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైళ్లలో మగ్గారు 10 ఏళ్ళు. ఎవడు తీసుకొస్తాడు వాళ్ళ జీవితాలని వెనక్కి? ఇప్పుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. అంటే వాళ్ళ జీవితాలు పోయినా పర్వాలేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు,